ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే ఏపీలో కడప లోక్సభ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. కడప నుంచి బరిలో అక్క తమ్ముడు సై అంటే సై అంటున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటుండగా కాంగ్రెస్ నుంచి షర్మిల బరిలో దిగనున్నారు. దీంతో వైఎస్ కుటుంబం నుంచే ఇద్దరు పోటీలో ఉండడంతో జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అటు అక్క ఇటు తమ్ముడు మధ్య పోరంటూ జనాలు చెప్పుకుంటున్నారు. వైఎస్ కుటుంబ ఓటు బ్యాంకు ఎటు మొగ్గు చూపుతుందన్న దానిపై చర్చ సాగుతోంది. డైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డి కుమార్తె బరిలోకి దిగుతుండటంతో మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అవినాష్ కు అండగా సీఎం జగన్ నిలువగా షర్మిలకు మద్దతుగా సునీత ఉన్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ఉన్నారు. ఇదే పార్లమెంటు పరిధిలో పులివెందుల నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో మరింత ఉత్కంఠ నెలకొంది. పులివెందుల నుంచి మరోసారి జగన్ బరిలోకి దిగుతున్నారు. సొంత అన్న వైసీపీ తరపున పులివెందుల నుంచి పోటీ చేస్తుంటే చెల్లెలు షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. అటు పులివెందులలో ఓట్లు జగన్ అవినాష్ ద్వయానికి వేస్తారా లేక షర్మిలకు వేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఒకే కుటుంబం నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో మరింత ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు. మరోవైపు కడప ఎంపీగా లేదా పులివెందుల ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని సునీతారెడ్డి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన తండ్రి వైఎస్ వివేక హత్య వెనుక అవినాష్ రెడ్డి కుటుంబం ఉందని ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన సునీతారెడ్డి తన తండ్రిని చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని ఆరోపిస్తున్నారు. అవినాష్ రెడ్డిపై పోటీ చేయాలని తొలుత భావించిన షర్మిల నేరుగా బరిలోకి దిగుతుండటంతో పోటీ నుంచి సునీత తప్పుకునే అవకాశం ఉంది. షర్మిలకు మద్దతుగా వైఎస్ సునీత ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు కడప నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, కడపలో రాజకీయం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అటు అక్క తమ్ముడు అంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అవినాష్ అలాగే షర్మిల సై అంటే సై అంటూ బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రియా, సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైఎస్ కుటుంబంలోంచి ముగ్గురు ఈ 2024 ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అయితే కడప పార్లమెంటు నియోజకవర్గంలో గత రెండు పర్యాయాలు గెలుపొందిన అవినాష్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ షర్మిల నిలబడుతుంది. మరోపక్క అదే కడప పార్లమెంటరీ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానమైన పులివెందుల నియోజకవర్గం నుంచి సీఎం జగన్ పోటీ చేస్తున్నారు. అయితే కడప జిల్లా వ్యాప్తిగా ఈ ముగ్గురికి ఎవరికి ఓటేయాలనే ఆలోచనలో పడ్డట్టు ఓటర్లు తెలుస్తుంది ప్రియా. అయితే గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిలతో పట్టి ఉన్న వైఎస్ సునీతమ్మ తన నాన్నను హత్య చేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు ఎవరే కానీ ఓటు వేయొద్దండి, అలాగే మా అక్క షర్మిలకు సపోర్ట్ చేయండి అన్నట్లు ప్రచారం చేస్తూ వచ్చింది ప్రియా. రైట్ మధు, అయితే ఎప్పటి నుంచో కడప సెగ్మెంట్ అంటేనే ఓట్లు పడతాయనే ఇది ఉంది కదా. సో ఈసారి ఒకే కుటుంబం నుంచి ముగ్గురు బరిలోకి దిగుతుండడం, అలాగే అక్కడ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి? గత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఆదరణ లభించిందో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత అదే విధంగా కడప జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో హోరాహోరీగా ఉండబోతుంది. ఓ పక్క అన్న, ఓ పక్క తమ్ముడు, మరో పక్క
ఆ చెల్లెలకి అన్యాయం జరిగిందనే ధీమాతో ఎన్నికల్లో నిలబడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వైఎస్ సునీతమ్మ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా కడప ఎంపీ బరిలో నిలుస్తుందని గత కొద్ది రోజులుగా రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. అయితే ఆ రూమర్లకు తెరదించింది ఆమె. వైఎస్ షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా కాదు, తెలుగుదేశం పార్టీ ద్వారా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ నుంచి కూడా నేను పోటీలో ఉండను. ఒకవేళ పోటీ ఉండాల్సి వస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాననే ఉద్దేశంతో వైఎస్ సునీత పేర్కొన్నారు. ఒకవేళ నేను పోటీ చేయకపోతే మా అక్క అయినా షర్మిలకు ప్రచారంలో పాల్గొనే విధంగా ముమ్మరంగా ప్రయత్నం చేస్తామంటున్నారు ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే కడప సెగ్మెంట్ అంటేనే ఎప్పుడు వైఎస్ కుటుంబంకే ఓట్లు పడతాయనే నేపథ్యంలో ఈసారి అదే కుటుంబం నుంచి ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. సో అక్కడ రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవైపు అవినాష్ కి జగన్ అండగా ఉంటే మరోవైపు షర్మిలాకి సునీత ప్రచారం చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయిన ఏపీ అధ్యక్షురాలైన షర్మిల ఈసారి కడప పార్లమెంట్ నుంచి బరిలో దిగుతున్నారు. అతనికి పోటీగా ఆమెకు పోటీగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని అవినాష్ రెడ్డిని ప్రకటించిన నేపథ్యము, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఏదైతే వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే తన అన్నపైన యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తనలాంటి చెల్లెలకే న్యాయం జరగలేదు, భవిష్యత్తులో ఇంకా ప్రజలకు కూడా ఇలాంటి అన్యాయమే జరుగుతుందని ఆమె బహిరంగంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో షర్మిలకు తన మద్దతు పలుకుతుంది. దీంతోపాటు ఈ మధ్య కాలంలోనే పులివెందల్లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి మరణించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జరిగిన సమావేశంలో ఆయనకు సంబంధించి జ్ఞాపకార్థం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఒక వైఎస్ఆర్సీపీకి తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు అటు బీజేపీ, టీడీపీ, వామపక్షాల నాయకులు కూడా హాజరై తమ మద్దతును సునీతకు తెలియజేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సునీత కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగనుందా అన్న ప్రశ్న మొదలైంది. అయితే సునీత ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు అని ఒక వాదన కూడా మొదలవుతున్న నేపథ్యంలో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో కడప నుంచి షర్మిల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఆమెకు పోటీగా ఆమె తమ్ముడైన అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సునీత యొక్క ప్రస్థానం ఎక్కడ ఉంటుందంటే సునీత ఖచ్చితంగా ఏదైతే షర్మిలకు మద్దతుగా ప్రచారం కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి గతంలో ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకు గురిగాక ముందు ఏదైతే షర్మిల ఇంటికి వెళ్ళి కడప ఎంపీగా పోటీ చేయమని తనతో 2 గంటల సేపు తనను అడిగాడని కూడా షర్మిల చెప్తున్న నేపథ్యం. తన బాబాయి కోరిక మేరకు తన తండ్రి ఆశయం మేరకు తాను ఖచ్చితంగా కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ షర్మిల ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే కుటుంబం మొత్తం అటు షర్మిల కానీ ఇటు సునీత కుటుంబం కానీ ఖచ్చితంగా షర్మిలకు మద్దతుగా ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంది. మరోవైపు సునీత కూడా పోటీ చేస్తుంది, ఏదైతే పులివెందల నుంచి పోటీ చేస్తుందని ఒక ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అన్న ప్రశ్న కూడా కొంత చర్చ మొదలైంది. కానీ ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తేనే ఫలితం ఉంటుంది, కొంత జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లను చీల్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటికే పులివెందలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ బీటెక్ రవిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యం. ఇలాంటి సమయంలో సునీత పోటీ చేస్తుందా లేకపోతే తన అక్కకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో అటు కడప జిల్లా మొత్తంలో పాల్గొంటుందా అన్న చర్చ మొదలైంది. ఖచ్చితంగా అయితే ఈరోజు సునీత ఈరోజు కూడా ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన నేపథ్యం. ఆ వీడియోలో ఆమె చెప్తున్న దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వకండి, అవినాష్ రెడ్డి తన తండ్రి హంతకుడు, అదేవిధంగా అతనికి వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో అధికారం లేకొస్తే తనకి ఏ విధంగా అన్యాయం జరిగిందో మిగతా కుటుంబాలకు కూడా ఇలాంటి అన్యాయమే జరుగుతుందంటూ కూడా ఆమె బహిరంగంగా వీడియో విడుదలలో చెప్పింది. మొత్తం మీద అయితే సునీత ప్రభావం కొంత ఖచ్చితంగా కడప జిల్లా రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు రాయలసీమ వ్యాప్తంగా కూడా వివేకానంద రెడ్డికి సన్నిహితులు మిత్రులు ఉన్నారు, వారు కూడా ఖచ్చితంగా అటు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.